అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నీ భూమిని తాకట్టు పెట్టావు, నువ్వు డబ్బులు కడతావా లేదా నీ భూమిని వేలమేమైనా బ్యాంకు వాళ్ళు నోటీస్ పంపించారు. ఈడు తీసుకెళ్ళి చదువుకున్న వాళ్ళ దగ్గరికి పోయి నోటీస్ చూపించాడు. ఏముంది ఆ నోటీసులో? ఏమయ్యా నువ్వు బ్యాంకులో నీ భూమి 5 ఎకరాలు పెట్టి 2 లక్షలు లోన్ తెచ్చుకున్నావు అంట కదంటే వీడు నోరెళ్ళి పెట్టాడు. నాకెక్కడ భూమి ఉంది, నాకు 5 ఎకరాల భూమి ఉంది అని అనుకున్నాడు. కానీ భూమి ఉన్నమాట వాస్తవం, కానీ రికార్డులో అని పేరు ఉంది. భూమి ఎవరి చేతిలో ఉందంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి భూస్వాముల చేతిలో. వీళ్ళకే తెలియదు భూమి మాకు ఉన్నట్టు. ఇట్లా చేస్తుంటే మనం పోరాడి దళితుల పేదల భూములు కాపాడాలని పోరాడితే 1977లో ఆనాడు నుండి ఎస్ఆర్ శంకర్ మహానుభావుడు ఒక చట్టం చేశాడు. దాన్ని అసైన్ చట్టం అంటారు. అసైన్ చట్టం అంటే ఏమి? ప్రభుత్వం ఏదైనా పేదలకు భూమి ఇవ్వాలంటే ఆ గ్రామంలో నివాసమై ఉండాలి, వారికి భూమి ఉండకూడదు, ప్రభుత్వ ఉద్యోగం ఉండరాదు. అలాంటి వాళ్ళకే ఈ ప్రభుత్వ భూమి ఇవ్వాలి. రెండవది, పేదవానికి ఆ భూమి ఇస్తే ఆ భూమి పెద్దోడు కొనడానికి వీల్లేదు, కొంటే జైలు శిక్ష 6 నెలలు. ఈ చట్టం చేశారు. మూడవది, అసైన్ భూమి రిజిస్టర్ చేయడానికి వీల్లేదు, అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీల్లేదు. చట్టం మనం పోరాట ఫలితంగా చట్టం వస్తే ఈ చట్టాన్ని పొంగల దొక్కి పెత్తందారులు ఒక్కొక్కడు దళితులు నోరు కొట్టి నాశనం చేసి దొంగల పేరు మీద, కుక్కల పేరు మీద, నక్కల పేరు మీద రాసుకొని ఈరోజు పెద్ద ఎత్తున భూముల్ని కబ్జా చేశారు. అట్లా కబ్జా చేసిందే దోసపాడు భూమి. అసైన్ చట్టం ఉన్నగానే ఆక్రమించుకున్నారు. ఇంకా చట్టం లేకపోతే ఏంటి? అంత పోరాడి చేసినటువంటి ఈ చట్టాన్ని మనం గతంలో చూసాం. మనకు ఒక పలుకుబడి, భూమి అనేది మనకు గౌరవం, ఆత్మ గౌరవం. అందుకోసం ఈనాడు ఈ భూ సమస్యని మరుగున పరిచి భూమి పెట్టుబడిదారులకి, కార్పొరేట్ల కట్టబెట్టడానికి గత ప్రభుత్వం అదే పనిచేసింది, ఈ ప్రభుత్వం అదే పనిచేసింది. ఎంత దుర్మార్గం! జగన్మోహన్ రెడ్డి సోలార్ ఎనర్జీ కరెంటు, ఆ కరెంటు ఉత్పత్తి తయారు చేయడానికి నంద్యాల జిల్లాలో ఒకే ఒక కంపెనీకి 12,000 ఎకరాలు ఇచ్చారు. మన పేదవాళ్ళు అయ్యా 3 సెంట్లు స్థలం ఇవ్వండి అంటే 3 సెంట్లు ఎందుకు, నీకు సెంటు సాలాలి. ఆయన కట్టుకోవడానికి బంగ్లాకి మాత్రం విశాఖపట్నంలో 500 కోట్లు పెట్టి ఆయన చావడానికి బిల్డింగ్ కట్టుకున్నాడు. పాపం ఇంట్లో ఇంటికి పోయి ఆయన బాత్రూమ్ అంట, ఆయన దొడ్డికి పోవడానికి కట్టుకున్న దాన్ని ఏమంటారు తప్పుని, టాయిలెట్ 25 లక్షలు అంట. అంటే దాని మీద కూర్చుంటే తప్ప ఆయనకు రాలేదు. అంటే ప్రజల సొమ్ము ఎంత దుర్మార్గంగా. ఇప్పుడు ఈయన ఈ 7 నెలలు అయింది 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఎవరికి పెట్టావా 1,00,000 కోట్లు అంటే? ఏం మనకేమైనా వచ్చినాయా? సూపర్ 6లో భూమిని కూడా చేర్చి సూపర్ 7 చేయని అడిగారు, చేయలేదు. ఇదే కేరళ రాష్ట్రంలో, భారతదేశంలో ఉంది, అదేం రాష్ట్రం వేరే రాష్ట్రంలో లేదు. ఇదే కేరళలో వ్యవసాయ కార్మికులకి రోజు పనికి పోతే 700 రూపాయలు వేతనం. ఒక రైతుకి కూలి రైతుకు పోతున్నాడంటే ఆ కూలోడే నాకు చేయలేను అన్నంత వరకు రైతు నువ్వు నా పొలంలోకి రావద్దనడానికి లేదు అంటే కేసు. పొద్దున పనికి పోతే రైతు దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి సాయంత్రానికి ఆ గ్రామ పంచాయతీ ఆ కూలీకి డబ్బులు ఇస్తుంది, కూలీ తీసుకెళ్ళాడు. ఆ రైతు చేతులు డబ్బులు ఉన్నప్పుడు ఆ పంచాయతీ ఆఫీస్ కట్టాలి. అదేవిధంగా ప్రతి రైతు నెలకి 15 నుంచి 20 రూపాయలు పంచాయతీకి కట్టాలి. ఇది కూలీ సెస్. కూలీ నెలకు 2 రూపాయలు కట్టాలి. ఏమి ఈ డబ్బులు 60 ఏళ్ళ తర్వాత మనం చేయలేము కాబట్టి ఉద్యోగులకి ఎట్లా పెన్షన్ ఇస్తారో అట్లా పెన్షన్. ఎవడైనా కూలీ ఎగ్గొడితే శిక్ష. కూలీ పిల్లలు పెళ్ళి అయితే 1,00,000 రూపాయలు ఫ్రీ. మనం కష్టాల్లో ఉన్నామని పంచాయతీకి అర్జీ పెడితే నీకు 0, 1 రూపాయి వడ్డీ లేకుండా ఫ్రీ డబ్బులు, నీకు ఎప్పుడంటే అప్పుడు కట్టదు. అది కష్టజీవుల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం, కూలీలకి ఉపయోగపడే ప్రభుత్వం. కాబట్టి మనకు కావాల్సింది కేరళ మోడల్, గుజరాత్ మోడల్ కాదు. గుజరాత్లోనే మా పేదల సంపద పెద్దోళ్ళు పెడుతున్నారు. కేరళలో ఈరోజు దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చెంది అటువంటి విజయం పెట్టయ్యా చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడికి కింద కనపడదు, పైనే కనపడుతుంది. ఒక 20 ఏళ్ళ కింద ఆయన గురించి చెప్పేవాడు. ఆయన పైన చూస్తున్నాడు తప్ప కింద చూడట్లేదు. ఆయన అంతా విజన్ అంతా ఐటీ పెట్టుబడిదారులు, కార్పొరేట్లు వాళ్ళే కనపడుతున్నారు. కూలీలు ఆయన భూమి మీద తిరగడం.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా భూమి మీద తిరగలేదు, ఇప్పుడు భూమి మీద దించారు ఆయన. ఇప్పుడు కనపడుతుంది పేదలు. నేను ఎక్కడ తప్పు ఇక్కడ కూడా చూస్తున్నాం, చల్లపల్లి జమీందారు లేదా ఈ పక్కన నూజివీడు జమీందారులు, ఇలాంటి వాళ్ళు బ్రిటిష్ వాడు చేతుల్లో ఉన్నారు కాబట్టి బ్రిటిష్ వాడిని ఉపయోగించుకొని 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, 30,000 ఎకరాలు ఆక్రమించుకున్నారు. తెలంగాణలోనైతే 1,00,000 ఎకరాలు, 2,00,000 ఎకరాలు ఉన్న వాళ్ళు రాజులు ఉన్నారు, జమీందారు. ఇటువంటి లక్షల ఎకరాల పెద్దోళ్ళ చేతుల్లోకి పోయినాయి. రెండవది ఊరు చుట్టూ ఊరమ్మడి భూములు అంటారు, దాన్ని మహాల్వారి పద్ధతి అన్నారు. బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే ఈ ఊరు చుట్టూ ఉన్నటువంటి విలువైన భూములు ఇవి అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, ఎవరి చేతిలో పోవడానికి లేదు, ఇది ఊరు అవసరాల కోసమని ఊరు చుట్టూ భూములు 100 ఎకరాలు పెట్టాడు. ఇది ఈ రకంగా భూమి ఉంటే బ్రిటిష్ వాడు పోయిన తర్వాత మన దేశం పరిపాలన వచ్చిన తర్వాత ఒక్కొక్క జమీందారులు జాగీర్దారు 1000 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఊరు చుట్టూ ఉన్నటువంటి భూముల్ని ఆ గ్రామంలో ఎవరైతే పలుకుబడి, ఆ రోజుల్లో పలుకుబడి కలిగిన వాళ్ళు అంటే అగ్రవర్ణాలు, రాయలసీమలో అయితే బీసీలు, ఉత్తరాంధ్రలో అయితే బీసీలు, ఆ ఊరు చుట్టూ ఉన్న భూములను ఆక్రమించుకొని వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు మీరు పోయి చూడండి, గ్రామాల్లో ఊరు చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? ఏ దళితుల చేతి, పేదల చేతిలో ఉంటాయా? ఆ ఊర్లో ఎవరు పలుకుబడి ఉంటే వారు. అందుకోసమే గ్రామాల్లో గతంలో ఆ భూస్వాములకు ఆ గ్రామంలో పెత్తందాలకు వ్యతిరేకంగా మాట్లాడితే, అరే పొద్దున పడిస్తే నువ్వు చెంపట్టుకుని మా పొలంలోకి రావాలని నీ సంగతి తెలుసాను కబడతారని. అంటే భూమి కష్టపడి చెమటోర్చి సంపాదించినటువంటి భూమి కాదు. బ్రిటిష్ వాడు పోయిన తర్వాత పలుకుబడి నువ్వు ధనాన్ని, ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని 1000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు జాగీర్దారులు, జమీందారులు, అగ్రవర్ణాలు, పెత్తల్దారులు. అట్లొచ్చింది భూమి. ఆ తర్వాత మన దేశంలో ఒక్కొక్కరికి ఇన్ని 1000 ఎకరాలు ఉండడానికి వీలు లేదు, భూస్వాముల చేతిలో ఇన్ని ఎకరాలు ఉండడానికి వీలు లేదు. దున్నేవానికే భూమి కావాలని మొట్టమొదట 1946లో దేశవ్యాప్తంగా దున్నేవానికి భూమి కావాలని పిలుపునిచ్చిన చరిత్ర ఎర్ర జెండాకు ఉంది. అందుకోసమే ఆ ఎర్ర జెండా పిలుపు నమ్ముకొని 1946 నుంచి 1951 వరకు దేశంలో అనేక రాష్ట్రాల్లో పెద్ద పెద్ద పోరాటాలు చేశారు మనలాంటి పేదలు. మనం చెప్పుకుంటున్నాం పక్కన తెలంగాణలో, ఇప్పటికి రాయలసీమలో ఈరోజు కూడా భూస్వాములు పోతుంటే దళితులు లేచి నిలబడాలి. భూస్వాములు పోతుంటే చెప్పులు చేతిలో పట్టుకొని వెళ్ళాలి. భూస్వాములు వస్తుంటే ఆడవాళ్ళు ఎదురు కనపడకూడదు, చాకలి మంగలు ఎదురు రాకూడదు, భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళు కనిపించకూడదు. అంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ పోవాలి. బాంఛన్ దొరాని కాళముక్తమనే వ్యవస్థ పోవాలి. వెట్టి శాఖని పోవాలి. మీకు తెలుసా లేదో, భూస్వాముల ఇంట్లో ఫ్రీగా బట్టలు ఇవ్వాలి, ఫ్రీగా కటింగ్ చేయాలి. గొర్రెల మేకల పెంపకదారులు ఉంటే భూస్వాముల ఇళ్లలో ఫంక్షన్లు జరిగితే ఫ్రీగా గొర్రెలు ఇవ్వాలి, మేకలు ఇవ్వాలి. అలాంటి దుర్మార్గమైన వ్యవస్థ మనం చూసాం. ఈ వ్యవస్థ పోవాలి. దున్నేవానికి భూమి కావాలి. దళితులు, పేదలు, గిరిజనులు, వెనకబడిన వాళ్ళకి భూ పంపిణీ కావాలని పోరాడితే దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేశాయి. మన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ స్థాయిలో పోరాటం చేస్తే, ఆ పోరాటం తెలంగాణలో జరిగితే ఆ పోరాటానికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు, మీరు కిందకి వెళ్తే ఫోటో అమరవీరుల ఫోటో కనిపిస్తుంది చుట్టూ చక్రంలాగా, అక్కడ పోరాడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ పోరాటానికి సహాయం అందించారు, డబ్బుల రూపాయలు సహాయించారు, పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అక్కడున్న పోరాడే వాళ్ళకి ఇక్కడ ఆర్థికంగా సాయం చేశారు. అలాంటి పోరాడని చరిత్ర ఉంది కాబట్టే 10 లక్షల ఎకరాలు 3000 గ్రామాల్లో పంచిన చరిత్ర ఎర్ర జెండాకు ఉంది. ఆ పోరాట ఫలితంగానే కొన్ని భూ చట్టాలు వచ్చాయి. దాదాపు లక్షల ఎకరాలు ఈరోజు పేదల చేతిలోకి వచ్చినాయి, దళితుల చేతిలోకి వచ్చిందంటే అది ఎర్ర జెండా పోరాట ఫలితంగా. ఆ పోరాటం కాబట్టి పేదలకు భూమి ఇవ్వడమే కాకుండా భూస్వాముల భూమిని పంపిణీ చేయాలి. ఒక్కొక్క కుటుంబానికి ఈ గోదావరి జిల్లాలో ఈ పారివాక నది పరివాక గోదావరి కాలువ పారివాక ప్రాంతంలో 12 ఎకరాల కంటే మించి ఉండడానికి లేదని చట్టం చేశారు.
ఒక పంట పండే భూమి 17 ఎకరాల కంటే మించి ఉండకూడదని చట్టం చేశారు. మెట్ట భూమి అయితే 35 ఎకరాలు ఉండకూడదని చట్టం చేయబడింది. ఈ రోజుకి ఆ చట్టం ఈ రోజుకి ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి దోసపాడైనా ఇప్పుడున్నటువంటి ఎర్రగాలమైనా ఏలూరు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక్క భూస్వామికి 12 ఎకరాలు మించి ఉండడానికి వీలేదు. మరి ఎట్లున్నాయి బోళ్ళ బుల్లి రామయ్యకి 100 ఎకరాలు, ఎట్లుంటాయి మాగూడ సుబ్బాయికి 50 ఎకరాలు, ఎట్లున్నాయి విజయవాడలో వచ్చి దోసపాడలో ఉన్న వాళ్ళకి 100 ఎకరాలు. ఎట్లున్నాయంటే అధికారంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళ బంధువులు కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని 100 ఎకరాలు ఆక్రమించుకుంటున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం చాలా మంచి మంచి మాటలు చెప్తారు. మేము చట్టాలు చేశాం, పేదలకు అనుకూలంగా ఎవరు చేయని చట్టాలు మేము చేశామని చెప్తున్నారు. కానీ చట్టాలు చేశారు ఏదో చెప్తారు, చట్టాలు ఉన్న వాళ్ళకి చుట్టాలు. ఆ చట్టాలు అమలు చేయట్లేదు. మన పోరాట ఫలితంగానే అనేక చట్టాలు సాధించబడ్డాయి. ఎన్ని చట్టాలు చేసినా పెత్తందారులు పేదలకు భూములు ఇవ్వడం, రికార్డులు ఏమో మన పేర్లు ఉంటాయి, ఫిజికల్ మాత్రం పెద్దల చేతిలో ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.